శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి జూలై 19 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా అధికమైనటువంటి గుణాలు కలిగివారండి. ఈ రాశి వారికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. అలాగే ధైర్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అందరితోనూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగే అందరితోనూ ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడనమాట. వీరికి ఎంత కోపం అయితే ఉంటుందో అంతకన్నా ఎక్కువగా ప్రేమను చూపిస్తారు. మంచివారికి చాలా మంచిగా ఉంటారు, చెడ్డవారికైతే చెడుగా ఉంటారు. ఎవరైనా వీరికి చెడు తలపెట్టాలని చెప్పి చూస్తే మాత్రము వారికి చుక్కలు చూపిస్తారనమాట. అంటే ఎంతెంత ప్రేమగా ఉంటారో అంతే మంచిగా ఉంటారో. వీరిని ఆసరాగా తీసుకొని ఎవరైనా వీరిని మోసం చేయాలని చెప్పి అనుకుంటే మాత్రము వారికి చుక్కలు చూపిస్తారు. ఇక వీరికి జాలి గుణం కూడా అధికంగానే ఉంటుందండి. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూ పెరిగారు కాబట్టి ఎన్నో బరువు బాధ్యతలు ఎక్కువగానే ఉంటాయి. అలాగే బాధలను అనుభవించారు, కష్టాలను అనుభవించారు. ప్రతి సమస్యకు కూడా ఏ విధమైన పరిష్కారాన్ని కనుగొనేటువంటి విషయంలో వీరికి వీరే సాట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుండి వీరికి ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్య కానీ లేదంటే వీరికి ఎదురయ్యేటువంటి పరిస్థితుల ప్రభావం వీరిని అలా మార్చిందనమాట. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా గతంలో వీరు చాలా ఎక్కువగా అధికంగా ఎదుర్కొన్నటువంటి దాఖలాలు కూడా లేకపోలేదు. ఇక చూడడానికి చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కలిగిన వారు. వీరి సీక్రెట్ విషయాలను ఎవరితో కూడా పెద్దగా పంచుకోవడం వీరికి ఇష్టం ఉండదండి. బయటికి మాత్రము అందరితో కూడా నవ్వుతూ కనిపిస్తారు. లోపల ఎంత బాధ ఉండనివ్వండి, ఎన్ని కష్టాలు ఉండనివ్వండి, పైకి మాత్రం చక్కగా చిరునవ్వుతో అందరూ కూడా కనిపిస్తూ ఉంటారు. వీరికి అలాగే ఇష్టం అనమాట. అంటే వీరికి ఉన్నటువంటి బాధలు సమస్యలు ఎదుటి వ్యక్తులకు పంచుకోవాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరనమాట. నా వల్ల ఎదుటి వ్యక్తులు ఎందుకు ఇబ్బంది పడాలి అనేటు మరలా మన విషయాలు చెప్పుకొని వారిని కూడా ఎందుకు బాధ పెట్టాలనే విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యుల విషయానికి వస్తే ప్రాణంగా ప్రేమిస్తారండి. కుటుంబం కోసము వారి కోసం ఏదైనా చేయడానికి ప్రతి ఒక్కరు కూడా అంటే వారికి కావాల్సిన సదుపాయాల విషయం దగ్గర నుండి వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చడం కోసము వీరు ఎప్పుడు కూడా నిరంతరము ఏదో ఒకటి ఎదుర్కొంటూ కష్ట నష్టాలు ఎదుర్కొంటూ వారి కోసము ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా చేస్తూ ఉంటారనమాట. అయితే రేపటి రోజున మీ కోరినటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. చేసినటువంటి ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తాయండి. అప్పుల బాధ నుండి కూడా కొంత విముక్తి లభిస్తుంది. జీవితంలో ఉన్నటువంటి చిన్నపాటి అడ్డంకులు కూడా రేపటి రోజున తొలగిపోవడం అయితే చూస్తారు. అలాగే ముఖ్యంగా రేపటి రోజున కొన్ని విషయాలు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వ్యక్తులతో ఎక్కువ ప్రస్తావించడం కానీ మాట్లాడడం కానీ లేనిపోని విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఇటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే తెలియని వ్యక్తులతో మీ విషయాలు చెప్పుకోవడం కానీ లేదంటే ఏదైనా కొంచెం ఎక్కువగా చనువుగా ఉంటూ కూడా రేపటి రోజు మీకు అంతగా పెద్దగా కలుసుబాటు కనిపించడం లేదు. కాబట్టి తెలియనటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా రేపటి రోజున సజావుగా సాగుతాయి. ఎలాంటి పెండింగ్ పనులు అయితే ఉండవు, ఇబ్బందులు కూడా ఉండవు. గతంలో పెట్టినటువంటి కొన్ని చిన్నపాటి పెట్టుబడుల నుండి కూడా మంచి లాభాలు అయితే గడిస్తారండి. అలాగే ఆగిపోయిన కొన్ని పనులు కూడా మీకు రేపటి రోజున పూర్తవడం చూస్తారు. ఇక ఈ రాశి వారికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు చాలా మంచి చక్కటి భవిష్యత్తు కనిపిస్తుంది. మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వ్యాపారస్తులు కూడా చాలా చక్కని లాభాలు వస్తాయి. చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తాయి కానీ ఆ ఇబ్బందులు కూడా పెద్దగా మిమ్మల్ని అయితే బాధ పెట్టవు. వ్యాపారం కూడా చాలా చక్కగా నడుస్తుంది. ఉద్యోగస్తులకైతే మంచి జీవితం ఉంటుంది. ఇంకా ముందు రోజుల్లో మీకు ఏదైనా జీతాలు పెరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు అయితే చాలా నీతి నిజాయితీలను చెప్పుకున్నాం కాబట్టి ఎవరికి కూడా వీరు మోసం చేయటువంటి అవకాశం అనేది అస్సలు అందిపుచ్చుకోరు. ఎవరైనా కానీ వీరిని మోసం చేస్తే ఒప్పుకోరు. అనుకునే సాధించలేక ఎన్నో బాధలు పడ్డారండి. ఎన్నో అవమానాలు కూడా గురయ్యారు. అయితే మీరు అనుకునే తప్పకుండా సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు మీరు ఎదుర్కొన్నా కూడా ప్రాబ్లమ్స్ లేదండి. ఎందుకంటే దైవానుగ్రహం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు పెద్దగా బాధపడకండి. పడినవాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు. అలాగే పడిన వారిని చూస్తే ఎగతాళి చేసిన వారు కూడా ఎప్పుడు కూడా పడకుండా అలాగే నిల్చొని సాయిగా ఉంటారని కూడా చెప్పలేం. కాబట్టి ఈ రోజులు ఎలా ఉంటాయంటే అండి ఎవరికి కూడా ఎలా బుద్ధి చెప్పాలనేది కాలం అనేది ప్రతి ఒక్కరు కూడా డిసైడ్ చేస్తుంది. కాబట్టి మీరు పెద్దగా ఫీల్ అవ్వకండి. ఎవరో మిమ్మల్ని అవమానించారని కానీ లేదంటే మరెవరో దగ్గర మీరు చిన్న ఫీల్గా చూపుతున్నారని చెప్పి ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకండి. ఏది జరిగినా కూడా మన మంచిగా జరుగుతుందని చెప్పి 1-2 సార్లు మీ మనసును మీరే ధైర్యం చేసుకుంటూ ధైర్యపరుచుకుంటూ ఉండండి. అలాగే రేపటి రోజు మీకు అనుకూలమైనటువంటి దైవం చక్కగా రేపటి రోజున మీరైతే ఉదయము నిద్రలేచిన వెంటనే స్నానం ఆచరించి సూర్య నమస్కారం చేసుకొని ఇంట్లో ఉదయం సాయంత్రము దీపారాధన చేసుకోండి. అలాగే రేపటి రోజున మీరు ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని చక్కగా జపించుకోండి.
ఉంచుకోండి. ఇంట్లో దుమ్ముదులు ఉండకుండా చక్కగా ఇల్లుని శుభ్రంగా ఉంచుకోండి. మీకు వీలుంటే పరమేశ్వరుడికి ప్రత్యేకంగా పూజ చేసుకున్నప్పుడు ఏదైనా దానికి ఇష్టమైనటువంటి దీపిని నైవేద్యంగా పెట్టడం కానీ, లేదంటే శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారిని సందర్శించుకున్నా చక్కగా మీకైతే రేపటి రోజున బాగుంటుందండి. ఊహించినటువంటి ధనలాభాలు మీకు కలుగుతాయి. ఎలాంటి ఆటంకాలు రేపటి రోజు మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవు. అలాగే శత్రువుల బాధ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుందన్నమాట. అలాగే ఆగిపోయినటువంటి డబ్బు ఏదైనా ఉంటే అది కూడా మీ చేతికి అంది వస్తుందండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టుకొని చక్కగా స్వామిని దర్శించుకోండి. దానివల్ల పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకైతే పూర్తిగా లభిస్తుంది. జీవితంలో రేపటి రోజున మీకు తిరుగు అనేది ఉండకుండా పట్టిందల్లా కూడా బంగారం అవుతుందండి. ఇక రోజు అనేది మీకు ప్రసాదం గడిస్తే చాలు, అమ్మయ్య ఈ రోజు నాకు చక్కగా పీస్ఫుల్గా గడిచిపోయిందని చెప్పి మనకు తెలియకుండానే మనకు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం మనకు సాయంత్రం కల్లా పీస్ఫుల్గా ఈరోజు చాలా చక్కగా గడిచిందని చెప్పి ఒక భావన మన మనసుకు ఏర్పడితే మనలో ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా దూరం అయిపోయి మనసు కొంచెం రిలాక్స్ కనిపిస్తుంది. అలాగే రేపటి రోజు మీకు పట్టుదల అనేది మరింత ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా చాలా చక్కగా పట్టుదలతో అయితే మీరు పూర్తి చేస్తారండి. చాలా అమాయకంగా బయట వ్యక్తులు కనిపిస్తారు, కానీ ఎదుటి వ్యక్తుల యొక్క అంచనాలను మీరు చిత్తు చేస్తారనమాట. ఎవరు ఏది చెప్పినా వెంటనే నమ్మేస్తూ ఉంటారు. ఈ స్వభావాన్ని కొంచెం మార్చుకోండి. దానివల్ల కొన్ని నష్టాలు ఎదుర్కోవాల్సిన ప్రమాదం అయితే కనిపిస్తుందండి. అలాగే మీకు కుళ్ళు కుడంద్రాలు అసలు ఉండవు కాబట్టి ఎదుటి వ్యక్తులు కూడా అలాగే ఉండాలని చెప్పి అనుకోకండి. ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి భావన వాళ్ళవి కాబట్టి ఎవరు ఎలా ఉంటారనేది మనం చెప్పలేం. కాబట్టి మీరు అందరితో కూడా ఎక్కువగా రాసుకు పూసుకోకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఏ విధమైన మాటలు వాడితే పంచుకోవాలనేది జాగ్రత్తగా ఉండండి. ఇక అందరూ బాగుండాలనుకుంటారు కానీ ఎదుటి వ్యక్తులు అనుకోవాలి కదా. కానీ ఇక మీ యొక్క భవిష్యత్తు గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారు కాబట్టి జీవితంలో మీకు సాయం చేయాలంటే సంకల్పంతో భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మీకు తోడవుతుంది. మీకున్నటువంటి కుటుంబ బరువు బాధ్యతలు కూడా కొంచెం ఎక్కువగానైతే అధికంగా కనిపిస్తున్నాయండి. దానికోసం మీరు ఇంకా మరింత ఎక్కువ కష్టపడాలండి. అలాగే రేపటి రోజున ప్రశాంతమైన జీవితం మీకు కనిపిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. జీవితంలో మంచి మార్పులు అయితే మీరు చూస్తారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మాటల్లో గొప్పతనం వస్తుంది. మీకైతే మంచి రోజులు రాబోతుందని చెప్పుకోవచ్చు. అన్నీ కూడా అనుకూలంగా ఉంటే మాకు కొన్ని రోజులు అనుకూలంగా ఉంటాయి, కొన్ని రోజులు కొంచెం ప్రతికూలంగా ఉంటాయి. కాబట్టి మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా, ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒకలా కాకుండా ఎప్పుడు కూడా సమభావంతో స్వీకరించే విధంగా మన మనసు అనేది దృఢంగా ఉండాలన్నమాట. ఇక రేపు మీకు కనిపిస్తే ఏవైనా జంతువులకు ఆహారంగా పెట్టండి. తద్వారా మీకు ఏమన్నా ఉంటే పుణ్యం అనేది లభిస్తుంది. అలాగే మీ జీవితంలో ఏదైనా చిన్న చిన్న దోషాలు కనుక ఉన్నట్లయితే తొలగిపోతాయి. ఇంట్లో కూడా మీకు అనుకున్నట్లుగా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా భావించి మీకు వీలుంటే చేయండి. జంతువులకు ఏమైనా ఆహారం పెట్టడం ద్వారా ఏమైనా పెట్టడం మీకు అలాగే రేపటి రోజున ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఇక మీకు మీ పైన ఎవరు కుళ్ళు కుడంత్రాలు చేపట్టే వాళ్ళ సంఖ్య కూడా కొంచెం ఎక్కువగానే పెరగబోతుంది. కొంచెం అటు ఇటు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల ఇంట్లో గొడవలు పడాలని చెప్పి మీరు కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి ఎవరో బయట వ్యక్తులు బంధాలు చెప్పినట్టు మాటలు విని మీ బంధాలను కోల్పోయే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం బంధాల పట్ల కొంచెం ప్రాముఖ్యతను ఎక్కువగా పెంచుకోండి. ఎవరో చెప్పినట్టు బయట మాటలు వినేసి ఇంట్లో వాళ్ళ మీద అరవకండి. ముఖ్యంగా రేపటి రోజున మీ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు ఏదైనా కొన్ని నష్టాలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు వచ్చినటువంటి అదృష్టం కూడా రాకుండా పోతుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా మెలగండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం రోజు, గురువారం రోజు కానీ మొదలు పెట్టుకోండి. మంచి లాభాలు అయితే వస్తాయి. ఎలాంటి ఆటంకాలు మిగతా రోజుల్లో అయితే చక్కగా మీకైతే బాగుంటుంది. కాబట్టి మీరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున బయట వ్యక్తుల యొక్క మాటలు విని బంధాలు కోల్పోయేటువంటి చెప్పుడు మాటలు వింటున్నారు కదా కొంతమంది. అలాంటి విషయాలు మీరు పెద్దగా తలకు ఎక్కించుకోకుండా అలాంటివి వినేసి ఇంట్లో మన కోసం నిరంతరం మన మంచి కోసం ఆలోచించేటువంటి వ్యక్తులను మనం దూరం చేసుకోకూడదు. కాబట్టి మన బంధాలను మనమే కాపాడుకోవాలి. కాబట్టి బయట వ్యక్తులతో ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు అనేది మన కుటుంబం గురించి, మన కుటుంబంలో ఉన్నటువంటి విషయాల గురించి, అలాగే మనం చేసినటువంటి పని పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతను మనం కనుక వారికి ఇచ్చినట్లయితే వారు మనకు ఇక చుక్కలు చూపించేస్తారు. అలాగే మనకు ప్రతి విషయంలోనూ వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని వారి సొంత విషయంగా భావించేస్తే మనకు లేనిపోని అన్ని విషయాల యందు ఏదో ఒక విధంగా మనకైతే సలహాలు, సంప్రదింపులు ఇస్తూ ఉంటారు. మనం బాగుపడితే చుట్టూ చూస్తూ ఊరుకోండి. మనం సంతోషంగా ఉన్నా కూడా కొంతమంది ఓర్చుకోలేరండి. కాబట్టి అటువంటి వ్యక్తులు కూడా పైకి చెప్పుకోలేము కదండి. మీరు సంతోషంగా ఉంటే మేము చూడలేము, మీరు ఆనందంగా రూపాయి సంపాదించుకుంటే మేము చూడలేకపోతున్నాం అని చెప్పి
ఎవరు కూడా మన మొహం మీద చెప్పరు. కాబట్టి వాళ్ళతో ఉన్నటువంటి కుళ్ళు కుడంత్రాలు అన్నీ కూడా కడుపులో ఉంటాయి కాబట్టి అవన్నీ దాచుకుంటారు. అది ఒక్కోటిగా మన పైన ప్రయోగిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి ప్రయోగాలన్నిటికీ కూడా దూరంగా ఉండండి. ఎవరు ఎలా చెప్తున్నారు, ఎవరు మంచి కోరి ఏ విధమైన సలహాలు ఇస్తున్నారు అనేది మనకు ఆ జ్ఞానం అనేది భగవంతుడు ఇచ్చాడండి. కాబట్టి ఆ జ్ఞానంతో మంచిగా ఆలోచించి మన యొక్క కుటుంబాలను అలాగే మన యొక్క బంధాలను మనం నిలుపుకోవాలి. ఇక ఈ విధంగా అయితే బయట వాళ్ళతో బాగుండదని ఎవరు చెప్పరు. అందరూ కూడా బాగుండాలి. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం అని తెలుసుకోండి. మరి తెలిసినాక అండి మీనరాశి జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.